అసలు జాతకంలో క్లియర్గా తెలుస్తుంది వీడు వీడు అవును కాదు, వీడు ఇలాంటి వాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది జాతకంలో. అది సంపూర్ణంగా చూడటం చేతగానే వాడు చూస్తే నేనేం చెప్పలేను, కానీ ఇన్ డీటెయిల్గా చూస్తే, డెప్త్కి వెళ్ళి చూస్తే గ్యారంటీ వాడు ఎలాంటి వాడు, వాడి లక్షణాలు ఏంటి. జాతకం అనేది నీ జాతకం కాదు, మీ తాతల జాతకం. నీ ఫ్రెండ్స్ ఏ ఫిజిక్లో ఉంటారు, ఏ కలర్లో ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది కూడా మీ ఫ్రెండ్స్ని నిన్ను చూడకుండా నీ జాతకం చూసి నీ పర్సనాలిటీ చెప్పొచ్చు, నీ మెంటాలిటీ చెప్పొచ్చు. జాతకం నీ చూసాం కాబట్టి నీ చుట్టూ ఉండే సర్కిల్ అలాంటిదో కూడా చెప్పొచ్చు. అది జాతకం. అర్థమైందా? నీ చుట్టూ ఉండే సర్కిల్ అలాంటి వాళ్ళు నేను ఎట్లా మాట్లాడతారు, నీతో ఎలా ఉంటారు, నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు, వాళ్ళు ఎలా నిన్ను ట్రీట్ చేస్తారు, వాళ్ళు ఏ ఫిజిక్లో ఉంటారు, ఏ కలర్లో ఉంటారు, వాళ్ళకి స్పెట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏ హైట్లో ఉంటారు అంటే మీకు కనిపిస్తారా? నాకు కనపడరు. జాతకంలో గ్రహాలు చూపిస్తూ ఉంటాయి. ఓకే. దాన్ని అనలైజ్ చేసుకోవడం అనేది అంటే డెప్త్కి వెళ్ళి చదువుకోవాలి నాన్న. ఆఫ్ నాలెడ్జ్తో జాతకాలు చెప్తే ఈ జీవితాన్ని నాశనం చేయడం కూడా కరెక్ట్గా. అది పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఆడ మగవాళ్ళ సంగతే కాదు, చూసేటువంటి బ్రాహ్మణ సంగతి కూడా చెప్తాను నేను.